Hello everyone, I am Dr. Pratyusha, Developmental Pediatrician. Autism Spectrum Disorder. ఈ కండిషన్ సంబంధించిన లక్షణాలు ఈ వీడియోలో చూద్దాం. ఆటిజం ఉన్న పిల్లల్లో సోషలైజేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సోషలైజేషన్ అంటే ఏంటి? అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం లేదా అందరితో కలిసి టు అండ్ ఫ్రో కాన్వర్సేషన్స్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ జాయ్, వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేయడం, లేకపోతే వాళ్ళ ఏజ్ తగ్గ పిల్లలతో కలిసిమెలిసి ఆడుకోవడం. సో ఇవి సోషల్ కాంపోనెంట్స్ అంటారు. ఈ ఏరియాస్ లో కన్సర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఆటిజంతో ఎఫెక్ట్ అయిన పిల్లలు కొన్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్గా హెడ్ నాట్ చేయడము, లేకపోతే హ్యాండ్ ఫ్లాప్ చేయడము, హ్యాండ్ ఫ్లాపింగ్ అంటాము. తర్వాత బాడీని రాక్ చేయడము అండ్ మనం ఏమైనా చెప్పింది లేకపోతే అడిగింది రిపీటెడ్గా అదే చెప్తూ ఉంటారు. అండ్ టాయ్స్, యంగ్ చిల్డ్రన్కి ఏమైనా టాయ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ టాయ్స్ని రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఆటిజంతో ఉన్న పిల్లలు ఒక టాయ్ ఇచ్చినప్పుడు దాన్ని రిపీటెడ్గా ఒకే విధంగా ఆడుతూ ఉంటారు అండ్ ఈ టాయ్స్ని లైనప్ చేస్తూ ఉంటారు. సో ఈ రిపీటేటివ్ యాక్షన్స్ ఆటిజం ఉన్న పిల్లల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము.